కొడాలి నాని గారు ఆయన పేరు కన్నా గుట్కా నాని అని లేదంటే బూతుల నాని అని బొచ్చుగాడు అనే నాని గారు అని చాలా విధంగా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఒకప్పుడు చాలా మంచి పేరు ఉండేది. గుడివాడ ఎమ్మెల్యేగా ఆయనకున్నటువంటి ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ నాకు తెలిసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు. అంత మాస్ ఫాలోయింగ్ ఉండేది. ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ గెలిచేది కొడాలి నాని గారే అనుకునేటువంటి స్థాయి నుంచి ఇక్కడ కొడాలి నాని గారు ఇంకా అయిపోయింది ఇక్కడ రాజకీయం అనుకునే స్థాయికి వచ్చేసింది. బికాస్ కేవలం ఆయన నోటి దోల అంతే, ఇంక వేరే ఏం లేదు. గతంలో ఎలా ఉన్నారు అనేది పక్కన పెడితే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన జీవితం సంకనాగిపోయింది అన్నారు. ఇప్పటికి ఎలా అయిపోయిందంటే ఎక్కడో ఒకటి దాక్కునేటువంటి పరిస్థితికి తెచ్చుకున్నారు అన్నారు. ఇప్పుడు ఆయనకి లుక్అవుట్ నోటీసులు అట. రీసెంట్గా మనకు తెలుసు ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగి ముంబైలో ఉన్నారు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి అక్కడికే యూఎస్ఓ ఎక్కడికో అమెరికా వెళ్ళిపోవాలి, ఇంకో సర్జరీ ఏదో చేయించుకోవాలి అని చెప్పినట్టుగా దానికి సంబంధించి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడే లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏపీ పోలీసులు మాజీ మంత్రి కొడాలి నాని గారిపై కృష్ణా డిఎస్పీ గంగాధర్ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని సందేహిస్తూ ఎయిర్పోర్టు ఓటర్ రేవులకు నోటీసులు అందాయి. 2019లో పాస్పోర్టు కోసం అప్లై చేసుకోగా పలు కేసులు నమోదై ఉన్న కారణంగా తిరస్కరించారు. ఏపీ చిరునామాతో పాస్పోర్టు లేనప్పటికీ హైదరాబాద్ అడ్రస్తో పొంది ఉంటారని అనుమానిస్తున్నారు. సో అంటే గతంలో ఆయనకు పాస్పోర్ట్ లేదు ఇతర దేశాలకు వెళ్ళడానికి, కానీ 2019లో అది అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉండగా అనుకోవచ్చు. ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అవన్నీ ఏమైనా చేయొచ్చు, మళ్ళీ పాస్పోర్ట్ సంపాదించుకుని ఉండొచ్చు. పైగా ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఊరిలో కాకుండా హైదరాబాదులో ఆయన పాస్పోర్ట్ తీసుకున్నట్టుగా సందేహిస్తున్నారు. సో ఆయన సొంతగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ లుక్అవుట్ నోటీసులు, అంటే ఇప్పటికే తెలుసుగా వల్లభనేని వంశీ గారు వెళ్ళిపోయారు, ఇంకా నందిగం సురేష్ ఇలా కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి జైలుకి ఈయనే నెక్స్ట్ అనుకునేటప్పుడు టయానికి ఈయన వెళ్ళి ముంబైలో హాస్పిటల్లో కూర్చున్నారు. అది ఏంటి, ఎందుకు, ఏం జరిగిందనేది ఆయన హెల్త్ ఇష్యూ కాబట్టి దాని మీద మనం ఎక్కువగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ భయం మొదలైంది, ఇది మాత్రం పక్క. ఎందుకంటే ఎప్పుడైతే అటు ఆయన సన్నిహితుడు స్నేహితుడు వల్లభనేని వంశీ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, అప్పుడంటే మాట్లాడేమండి అధికారం మాది, ఇప్పుడు మా అధికారం పోయింది కదా మేము అందుకు మాట్లాడతాం అని. అంటే అధికారం ఉంటే ఎంత దారుణానికైనా సరే ఎంత దిగజారైనా మాట్లాడతారు అనడానికి నిదర్శనం మన కొడాలి నాని గారు. ఈరోజు అదే నోటి దోల ఆయన్ని రాజకీయ సన్యాసం తీసుకునే టైపు వెళ్ళిపోయిందా, ఆయన దాక్కునేటువంటి పరిస్థితికి వచ్చిందా, రాష్ట్రం దేశం విడిచి వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చిందా అనేది చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి సావాసం అటువంటిది. మరి ఆయన టచ్ చేస్తే చాలు ఎవ్వరి జీవితం అయినా నాశనమే, బెయిల్కి జైలుకి మధ్య ఊగిసలాడుతూ ఉండాల్సిందే, అంతే, ఇంతకుమించి ఏముండదు. ఇకపోతే ఆయన గురించి మనం చెప్తున్నాం కదా, కొడాలి నాని గారు ఎప్పటికైనా కానీ కొంచెం మరి దొరుకుతారని అందరూ చాలామంది ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళైతే చాలా కసిగా ఉన్నారు. మాట్లాడితే ఆ బొచ్చుగాడు ఈ బొచ్చుగాడు అని చెప్పి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారం ఉంది కదా నేను మంత్రి హోదాలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడీగా ఉన్నారు, ఆ టీం అంతా కూడా. అది కూడా చాలా పకడ్బందీగా, అది కూడా చెప్పాను కదా, ఒకసారి లోపలికి వెళ్ళారా తిరిగి వస్తానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ బెయిల్ వస్తే అక్కడది వాళ్ళు వచ్చి తీసుకుపోతారు, ఇంకో చోట అక్కడికి వెళ్ళి బెయిల్ అప్లై చేస్తే ఇంకొకటి వచ్చి తీసుకుపోతారు. ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఏదేమైనా సరే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం నా కొడాలి నాని గారు చేస్తున్నారు. భయం మొదలైపోయింది. ఆయన ఇప్పటికీ ఆ భయంతోనే ఆపరేషన్లు అన్నీ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఇంకా మరి ఏం చేస్తారనేది చూడాలి. మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మరి ఆయన మీద ఏ రకంగా ఆయన్ని జైలుకి స్వాగతిస్తుంది, ఏ రకంగా పట్టుకొస్తారు. ఇప్పటికీ ఆయనకి హైదరాబాద్లో ఉండి కొంచెం ఆ ట్రీట్మెంట్ తాలూకా కొంచెం రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుగా అయితే అనిపిస్తుంది.